నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. స్త్రీ శక్తిని రాష్ట్రమంతా అమలు చేస్తున్నందుకు జగన్ కడుపు మంటతో రగిలిపోతున్నారు. మాజీ సీఎంపై తీవ్రస్థాయిలో దుమ్మెత్తిన మంత్రి సంధ్యారాణి. విశాఖని పూర్తి స్థాయిలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి స్పష్టీకరణ. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి. విశాఖ ఉక్కు పరిరక్షణకు ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు నీటి మూటలు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై వైసీపీ విమర్శలు చేయడం అర్ధరహితమని మంత్రి సంధ్యారాణి అన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ అసహనంతోనే వైసీపీ నేతలు మాట్లాడుతున్నట్లు ప్రజలంతా గమనించారన్నారు. ఆస్తి కోసం తల్లి చెల్లిపై కోర్టుకు వెళ్లిన జగన్ తీరును రాష్ట్ర ప్రజలంతా చూశారని విమర్శించారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి జాతీయ జెండా కూడా ఎగరవేయలేని స్థితిలో ఉన్నారని ధ్వజమెత్తారు. జిల్లాకే పరిమితం చేద్దామనుకున్న స్త్రీశక్తిని రాష్ట్రమంతటా అమలు చేస్తున్నందుకు జగన్ కు కడుపు మంటగా ఉందని, స్త్రీశక్తి తల్లికి వందనం పథకాల ద్వారా మహిళలంతా పండుగ చేసుకుంటుంటే జగన్ మాత్రం కడుపు మంటతో రగిలిపోతున్నారని దుయ్యబట్టారు. స్త్రీశక్తి పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన వెంటనే మహిళల్లో ఒక నూతన ఉత్తేజం కానీ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడిందని మీ అందరికి కూడా తెలుసు. మొన్న ఆగస్టు 15వ తేదీ భరతమాతను ఎలాగైతే గౌరవించుకున్నామో అలాగే ఆడపడుచులకు కూడా గౌరవించుకున్నాం. ఆ రోజు ఫ్రీ బస్ ఇస్తే మహిళలందరికీ కూడా కానుకిచ్చినట్టు అవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి చేయటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాభాలో 2,62,00,000 మంది మహిళలకి ఉచిత బస్ ప్రయాణం వచ్చింది. ఇది 2-3 రోజులుగా కడుపు మంటతో సైకో జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చట్లే. ఎందుకంటే మనం చూస్తున్నాం 2-3 రోజుల నుంచి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏదైనా పథకం ఇచ్చేటప్పుడు పలానా వాళ్ళకి అందలేదనో లేకపోతే పలానా వాళ్ళకి రాలేదనో వాళ్ళు అక్కస్తో ఆవేశంతో కడుపు మంటతో బయటకు చెప్పేవాళ్ళు. అది మేము సరేలే ఎవరికొకరికి అందలేదేమో, వాళ్ళు ఏదో కడుపు మంటతో ఆవేశంతో వెళ్తున్నారు, వాళ్ళు ఎలాగూ వాళ్ళ మీడియా వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ మీడియాలో చెప్తున్నారు అనుకోవడానికి. ఈరోజు ఏ మహిళకైనా రాలేదా? ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బాలిక నుంచి మహిళల చివరి అంటే 90 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు వెళ్తుంటే ఇంకెందుకు మీకు అంత అక్కసు? అసలు ఎందుకు దాని మీద కూడా విషం చిమ్మాలని ప్రయత్నం చేస్తున్నారు? ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అని అంటే ఈ బస్సు ఎవరికి ఉపయోగం, ఎందుకు ఉపయోగం, మహిళలు మోసం చేశారని ఒక్కొక్క ఆవిడ మాట్లాడుతున్నారు వైసీపీలో ఉన్నవాళ్ళు. అసలు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనేది నిజంగా అయితే అసలు ఒక మహిళకి బస్సు ప్రయాణం ఇచ్చారు అంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఆనందం వ్యక్తం చేస్తారు. ఆ ఒక్క పార్టీ తప్ప ఈరోజు మా కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు ఉన్నాయి, కూటమి ప్రభుత్వంలో లేని పార్టీలు కూడా ఈరోజు సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పార్టీలు జాతీయ పార్టీలు కానీ స్థానికంగా ఉన్న అన్ని పార్టీలు కూడా ఈ ఒక్క పార్టీ తప్ప. ఎందుకంటే మహిళల మీద అతనికి గౌరవం లేదు అని చెప్పడానికి ఉదాహరణ తల్లి చెల్లె, మనందరికీ తెలిసిన విషయమే. ఇది ప్రత్యేకంగా ఎవరు చెప్పుకోనక్కర్లేదు. ఎందుకంటే ఈరోజు ఆస్తి కోసం తల్లి చెల్లి మీద కోర్టుకెళ్ళిన ఒక ప్రబుద్ధుడు, తల్లిని పదవి కోసం బయటికి గెంటేసిన వాడు, చెల్లిని చిన్నాన్న కూతురైనటువంటి ఇంకొక చెల్లిని బయటికి గెంటేసిన వాడు ఈరోజు మహిళల గురించి మాట్లాడుతున్నాడు. అసలు ఎంత అన్నిటికంటే భరతమాత మీద కనీసం గౌరవం లేని మహానుభావుడు. ఆగస్టు 15వ తేదీన జెండా వందనం కూడా చేయనటువంటి భారతీయ పౌరుడు కాని పౌరుడు అనాలా ఏమనాలా నాకు అర్థం కావడం లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా పదవి నిర్వహించినటువంటి వ్యక్తి మనం అన్నిటికంటే విలువ దేనికి ఇస్తాం చెప్పండి? జాతీయ జెండాకి ఇస్తున్నాం. ఎప్పుడో ఒకరోజు తల్లిదండ్రితోనో ఒక మాట అనిపించుకోవచ్చు, ఒక మాట అనొచ్చు. తల్లిదండ్రి కాళ్ళకి నమస్కారం పెట్టినా పెట్టకపోయినా, గురువులకు నమస్కారం పెట్టినా పెట్టకపోయినా ప్రతి ఒక్క పౌరుడు జాతీయ జెండాకి తల వంచి నమస్కారం పెట్టడం అనేది మన తాలూకా సిద్ధాంతం, మన సంస్కృతి, మన సంప్రదాయం. అది మనకు జాతి ఇచ్చిన గౌరవం. అట్లాంటి గౌరవాన్ని కూడా పక్కకు తోసేసి ఈరోజు ఒక భరతమాత అంటే నీకు గౌరవం లేదు, కన్న తల్లంటే గౌరవం లేదు, ఒక చిన్నాన్నంటే గౌరవం లేదు,
తండ్రి చనిపోతే ఆ శవం పక్కన నిలబడి రాజకీయం చేసినటువంటి తండ్రి దగ్గర గౌరవం లేదు, ఎవరన్నా గౌరవం లేదు. అసలు ఏం బ్రతుకో నాకు అర్థం అవడం లేదు ఆ మనిషి బ్రతుకు. విశాఖపట్నాన్ని పూర్తి స్థాయిలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి అన్నారు. హోంమంత్రి వంగల్పూడి అనితతో కలిసి కైలాసగిరిలో 1,55,00,000 వ్యయంతో 55 అడుగుల ఎత్తులో నిర్మించనున్న త్రిశూలం డమరకం నిర్మాణానికి ఆయన భూమి పూజ చేసి శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన మేరకు విశాఖని పర్యాటక కేంద్ర బిందువుగా చేస్తామన్నారు. విశాఖపట్నం సుందరమైన పర్యాటక ప్రాంతమని, టూరిజం పరంగా అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్న ప్రాంతమని అన్నారు. విశాఖపట్నం సుందర నగరం, ఈ ప్రాంతం ఆహ్లాదానికి, అదేవిధంగా ప్రకృతికి పేరెన్నికంది, టూరిజంగా మంచి అభివృద్ధికి ఉన్నటువంటి అవకాశాలు ఉన్నటువంటి నగరం. ఇక్కడ విఎంఆర్డీ ఆధ్వర్యంలో కైలాసగిరి మీద 55 అడుగులు ఎత్తున్నటువంటి త్రిశూలాన్ని, అంటే ఇక్కడ కైలాసగిరి అనే పేరు ఉంది కాబట్టి త్రిశూలం ఒక మంచిది ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో విఎంఆర్డీ చైర్మన్ ప్రణవ్ గారు, అదేవిధంగా మన కమిషనర్ గారు అందరూ కూడా నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ ఈరోజు 150,50,00,000 రూపాయలతో ఈ త్రిశూలానికి ఏర్పాటు సంబంధించిన భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం బీచ్లో ఉన్నటువంటి హెలికాప్టర్ మ్యూజియం కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టూరిజాన్ని ప్రత్యేకంగా డెవలప్ చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన, వారి ఆశయాలకు అనుగుణంగా విశాఖపట్నాన్ని పూర్తి స్థాయిలో పర్యాటకంగా తీర్చిదిద్దడం కోసం మనం కట్టుబడి ఉన్నాం. ఏ విధంగా పర్యాటక రంగాన్ని విశాఖపట్నం మంచి కేంద్ర బిందువుగా చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి నెల్లిమెర్ల ఎమ్మెల్యే లోకం మాధవి అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణ సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగే విధంగా ఏ కార్మికుడికి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రైవేటీకరణ కాకుండా ఆపు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి పార్టీలు ఇప్పుడు ప్రజలు, కార్మికులను నిలువున మోసం చేశాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రానికి హుక్కును జారీ చేసే అవకాశం ఉన్న చంద్రబాబు ఆ ఊసెత్తకపోవడంపై అమర్నాథ్ మండిపడ్డారు. 32 విభాగాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోకపోతే రాజకీయ పార్టీలు, సంఘాలతో కలిసి ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ మొత్తం మీద దాదాపు 45 నుంచి 50 డిపార్ట్మెంట్లు ఉంటే దాదాపు 32 డిపార్ట్మెంట్లని ప్రైవేటీకరణ చేస్తూ అడుగులు వేస్తున్నటువంటి విషయాన్ని నిన్న మనం చూసాం. దానికి సంబంధించినటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఇవన్నీ కూడా ఈ 32 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చినటువంటి ఏవైతే ఈ నోటీసులు, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఒకటి 15 పేజీలు ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటీసు 16/8/2025 అంటే నిన్న కాక మొన్న రాత్రి ఇష్యూ చేస్తూ ఇచ్చినటువంటి నోటీసులు ఇవి. పూర్తిగా అన్ని విభాగాల్ని కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఇండివిజువల్గా కాంట్రాక్టర్స్ని పిలుస్తూ మీరు ఈ డిపార్ట్మెంట్ని నడపాలంటే ఏ రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మీరు ముందుకు వస్తారో అనేటువంటి తెలియజేస్తూ మీరు
పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఇచ్చినటువంటి నోటీసులు ఇవి. అంటే ఎంత పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని బెదిరిస్తూ భయపెడుతూ దాదాపు 4 సంవత్సరాల పాటు 2021 జనవరిలో ఏ రోజైతే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి డిజిన్వెస్ట్మెంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఏదైతే ఉందో ఆ రోజు నుంచి ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వస్తే విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి వేదిక మీద ప్రజలను ఉద్దేశిస్తూ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు, ముఖ్యంగా పోరాట కమిటీ ఏదైతే ఉందో పోరాట కమిటీ తీసుకున్నటువంటి ఏ నిర్ణయాన్నైనా, పోరాట కమిటీ ఏ పోరాటం చేస్తామన్నా సరే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి పోరాటానికి మద్దతిస్తూ ప్రతి పోరాటంలో పార్టిసిపేట్ చేస్తూ లా అండ్ ఆర్డర్ పరంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా వారికి సహకరిస్తూ దాదాపు మేము అధికారంలో ఉన్నటువంటి 2024 జూన్ వరకు అధికారంలో ఉన్నటువంటి ప్రతి సందర్భంలో కూడా వారికి సహకరిస్తూ వారి టెంట్ వేస్తే ఆ టెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి కార్మికులు సహకరిస్తూ వాళ్ళకి పోరాటాలకు సహకరిస్తూ ప్రైవేటీకరణ అనేటువంటిది జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత ఆ రోజు మా ప్రభుత్వం తీసుకుంటే 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ప్రజలను ఉద్దేశిస్తూ ఎన్నికల ప్రచార సభలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో మీరు కూటమి ప్రభుత్వానికి ఓటు వేయకండి, మీరు కూటమికి ఓటేస్తే ప్రైవేటీకరణకు ఓటేసినట్టే అనేటువంటి విషయాన్ని కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయినా సరే ప్రజలు కూటమికి ఓటేశారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడి ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి పూర్తి సహకారాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. మీరు ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు అని హుకుం జారీ చేసేటువంటి అవకాశం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగాల్సిందే అనేటువంటి విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చర్యలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.